ఒక పెద్ద అమౌంట్ 63 lakhs రూపీస్ మనం సేవ్ చేసి కనబడుతుంది ఇక్కడ. ఇల్లు కొనడం అనేది చాలా మందికి ఒక పెద్ద డ్రీమ్. అదే ఇంటికి హోమ్ లోన్ తీసుకొని 20 to 30 years వరకు లోన్ కట్టుకుంటూ అది సెల్ఫ్ ట్రాప్ లేక ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి సరైన ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, అలాగే హోమ్ లోన్ డార్క్ సైడ్ ఏదో తెలియక. ఎందుకంటే మీరు ఒక ఇంటికి 1 crore రూపీస్ లోన్ తీసుకుంటే దానికి మీరు 20 years తర్వాత అప్రాక్సిమేట్ 93 నుంచి 94 lakhs దాకా మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ మన ఇంట్రెస్ట్ వచ్చేసి 7.5% పర్ యానం అయితే ఈ ఇంట్రెస్ట్ కట్టే అమౌంట్ చూస్తే మనం ఇంకొక ఇల్లే కొనుక్కొచ్చనే ఆలోచన కూడా మనకు అనిపిస్తుంటుంది. అదే ఈ లోన్ రీపేమెంట్ ప్రాసెస్లో మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వస్తుంటాయి, లేదంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం వల్లనో, లేదంటే శాలరీ హైక్స్ రాకపోవడం వల్లనో మనకి లోన్ అనేది ఇంకొంచెం బర్డన్ యాడ్ చేస్తుంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ లోన్ 10 years ఎక్కువ ఉండడం వల్ల, 20 to 30 years ఉండడం వల్ల, అలాగే ఎక్స్ట్రా ఖర్చులు యాడ్ కావడం వల్ల మనకి ఆ లోన్ రీపేమెంట్ ప్రాసెస్ చాలా బర్డన్ ఫీల్ అవుతుంటుంది. ఆ బర్డన్ ఫీల్గా చూసి మనము ఫైనాన్షియల్ అడ్వైస్ దగ్గరికి అప్రోచ్ అయితే మనకు వచ్చే కామన్ సజెషన్స్ ఉంటాయి. ఏంటంటే మన ఈఎంఐని ప్రతి ఇయర్ 10% తోటి ఎక్కువ చేసుకోవాలా, లేదంటే స్టెప్ అప్ ఈఎంఐ కట్టాలా, అంటే ప్రతి 6 monthsకి ఒక ఈఎంఐ ఎక్స్ట్రా పే చేయాలా. ఇవన్నీ కూడా చేసినా కూడా మనకి ఇది ఎక్స్ట్రా బర్డెన్ లెక్కనే అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రతి ఇయర్కి 10% ఈఎంఐ పెంచుకోవాలంటే అదొక ఈజీ టాస్క్ అనేది కాదు, ఒక కామన్ మిడిల్ క్లాస్. అందుకే నేను చెప్పేది ఏంటంటే బయింగ్ ఏ హోమ్ మస్ట్ బి ఏ ప్రైడ్, నాట్ అన్ ఈఎంఐ రైట్. అందుకే నేను హౌస్ లోన్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మనం లోన్ 10 year ఈఎంఐ అమౌంట్, అలాగే మనం ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా ఎలా హౌస్ లోన్ ఈజీగా క్లియర్ చేయాలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ ట్రేడర్. నేను మీ మానస్. ఇప్పుడు మనం ఈ హౌస్ లోన్ స్ట్రాటజీని ఒక మంచి ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూసినట్టయితే నేను ఇక్కడ హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాను. అందులో నేను హోమ్ లోన్ అమౌంట్ 1 crore రూపీస్ తీసుకున్నాను. ఇంట్రెస్ట్ వచ్చేసి చూడండి 7.5% పర్ యానం. 10 years వచ్చేసి 20 years. ఇప్పుడు నేను కట్టాల్సిన ఈఎంఐ వచ్చేసి చూడండి 80,599. టోటల్ ఇంట్రెస్ట్ పేబుల్ చూసారా ఇక్కడ 93,34,237, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్. ఇదే చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఇది. ఇప్పుడు మీరు మంత్లీ ఈఎంఐ 80,000 కడుతున్నారు కదా, ఒకవేళ ఇదే కంటిన్యూ చేసుకుంటా మీరు 10 years వరకు కట్టినా కూడా మీ ప్రిన్సిపల్ అమౌంట్లో మీరు హాఫ్ అమౌంట్ కూడా కట్టలేకపోతారు. ఎందుకంటే మీకు ఈ గ్రాఫ్లో చూపెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ ఎల్లో లైన్స్ కనిపిస్తున్నాయా, ఇవన్నీ మన ఇంట్రెస్ట్ పేయబుల్స్. అంటే చూడండి మీరు 10 years వరకు మీ మేజర్ అమౌంట్ మీ కట్టే ఈఎంఐ మేజర్లా ఓన్లీ ఇంట్రెస్ట్కి వెళ్తుంది. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది అసలు తగ్గుతలేదు. ఆ 10 years తర్వాత అప్పుడు మన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది కొంచెం రెండు ఈక్వల్ వచ్చేసి తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్కి మన అమౌంట్ వెళ్తుంది. ఇదే ఫైనాన్షియల్ ట్రాప్లా చాలామంది కామన్ పీపుల్ సఫర్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మీద కొంచెం మంచి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు 20 to 30 years ఇదే సెల్ఫ్ ట్రాప్లా ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటారు. మనం ఈ సెల్ఫ్ ట్రాప్ని ట్యాకిల్ చేసుకోనికి ఒక మంచి హౌస్ లోన్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. హౌస్ లోన్ స్ట్రాటజీ అనగానే హౌస్ లోన్ తీసుకున్నాక బిల్డ్ చేసే స్ట్రాటజీ కన్నా మనం హౌస్ తీసుకునే ముందే ఒక మంచి ఫైనాన్షియల్ స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవాలి. ఇది ఇట్లా చేసుకున్నట్టయితే మనకు ఒక మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్తుంది లాంగ్ టర్మ్లో. అలాగే ఎట్లాంటి మనకి ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ వచ్చినా కూడా మనకు అది ఒక బర్డెన్ లాగా ఫీల్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రాటజీ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరైనా ఒక హౌస్ పర్చేజ్ చేయాలంటే వాళ్ళకి ఒక 1 to 2 years అనేది టైం పడుతుంటుంది. ఎందుకంటే హౌస్ సర్చింగ్ కానివ్వండి, బ్యాంక్ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలన్నా, లేదంటే అదర్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోనికి మనకు ఒక బేర్ మినిమం టైం అనేది పడుతుంటుంది. దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇంకో 1 year యాడ్ చేసుకుంటే మనకు ఒక 3 years టైం అనేది మనం పెట్టుకుంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే దాంట్లో మనం ఒక మంచి ప్రిన్సిపల్ అమౌంట్ జనరేట్ చేయవచ్చు. అది ఎట్లా అంటే ఒక మంచి మ్యూచువల్ ఫండ్ తీసుకొని, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్ కండిషన్లో ఒక లో రిస్క్ హై రిటర్న్ స్ట్రాటజీ అది. ఎందుకంటే మీరు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టినట్టయితే అమౌంట్ మనకి యావరేజ్ రిటర్న్ వచ్చేసి చూడండి 16 to 18% మనకు కనబడుతుంది. ఒకవేళ మనం లీస్ట్ అమౌంట్ 16 వేసుకున్నా కూడా మనకి ఒక మంచి ప్రిన్సిపల్ అమౌంట్ అయితే జనరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో మనం ఈ 3 years స్పాన్లో మంత్లీ 60,000 రూపీస్ ఎస్ఐబి ప్లాన్ చేసినట్టయితే, ఇప్పుడు 60,000 ఎందుకన్నా అంటే మనం ఆల్రెడీ 1 crore లోన్కి 80,000 మంత్లీ ఈఎంఐ కట్టడానికి రెడీ ఉండే. సో దాన్ని కొంచెం తక్కువ చేసుకుంటూ, అంటే మనం ఆల్రెడీ 3 years నుంచి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఒక మంచి ఎస్ఐబి ప్లాన్ చేసినట్టయితే మీ 60,000 మీరు ఒక 3 years తర్వాత 27,37,823 అమౌంట్ రూపీస్ మీరు జనరేట్ చేయవచ్చు ప్రిన్సిపల్ లెక్క. అలా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 21,60,000. మళ్ళీ రిటర్న్ వచ్చి చూడండి 5,77,823 రూపీస్ మీరు జనరేట్ చేయవచ్చు. ఇది మనకు ప్రిన్సిపల్ లెక్క చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇక్కడ నేను మ్యూచువల్ ఫండ్స్నే ఇన్వెస్ట్మెంట్ లెక్క ఎందుకు తీసుకున్నాను అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చూసినట్టయితే మనకి గోల్డ్ ఒకటి ఏమో బ్యాంక్ ఎఫ్డి, ఇంకోటి ఏమో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ గోల్డ్ మీరు చూసుకున్నట్టయితే యావరేజ్గా ప్రతి ఇయర్ మనకి 10 to 10% రిటర్న్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే ఎఫ్డి చూసుకుంటే మనకి హైయెస్ట్ 8% దాకా కనిపిస్తుంటుంది. సో ఇది మన
హౌసింగ్ లోన్కి అంతగా హెల్ప్ఫుల్ స్ట్రాటజీ కాదు. మ్యూచువల్ ఫండ్ అనేది చూడండి, కొంచెం రిస్క్ ఉన్నా కానీ ఆ రిస్క్ని మనం మెయింటైన్ చేస్తే మనకు ఒక మంచి 16% CAGR తోటి మన ప్రిన్సిపల్ గ్రో అవుతుంది. కాబట్టి మనకి మ్యూచువల్ ఫండ్ అనేది ఒక మంచి ఆప్షన్ లెక్క కనబడుతుంది. అది మన ప్రిన్సిపల్ అమౌంట్ జనరేట్ చేయడానికి. ఇప్పుడు మనం 1 crore హౌస్ లోన్కి మనం ఓన్లీ ఇప్పుడు 70 lakhs తీసుకుంటాం. ఎందుకంటే మనం ఆల్రెడీ 3 years ప్లాన్లో మనం ఒక 30 lakhs దాకా మనం ఇన్వెస్ట్మెంట్ ద్వారా జనరేట్ చేసినాం ప్రిన్సిపల్ అమౌంట్ని. అందుకే ఇప్పుడు మనకి 70 lakhsకి లోన్ ఇంట్రెస్ట్ తీసుకుంటే 7.5% per annum 20 years టెన్యూర్ తీసుకుంటే మనకి మంత్లీ ఈఎంఐ వచ్చి చూడండి 56,392. మీరు 80,000కి 50,000 ఎంత డిఫరెన్స్ ఉందో ఈ టైం మనకి అర్థమైపోతుంది. మంత్లీ ఈఎంఐలో ఆల్మోస్ట్ 30% డ్రాప్ ఒక 3 years సేవింగ్స్ వల్ల. అలాగే మీరు ఇంట్రెస్ట్ పేబుల్ చూసుకున్నా కూడా 65 lakhs, ఓన్లీ 65 lakhs కడుతున్నాం. ఇంతకుముందు మనం 93 lakhs రూపీస్ కడుతుండే ఇంట్రెస్ట్ లేక. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మనం ఒక 30 lakhs దాకా ఇంట్రెస్ట్ సేవ్ చేసినాం. ఇప్పుడు ఇదే ప్లాన్లో మనం ఆల్రెడీ ఫస్ట్ మనం మంత్లీ ఈఎంఐ 80,000 వరకు కెపాసిటీ క్యాప్ చేసుకున్నాం కదా. ఒకవేళ అదే అమౌంట్ మనము ఈ స్ట్రాటజీలో కట్టినట్టయితే మనకి లోన్ టెన్యూర్ వచ్చేసి డ్రాస్టికల్గా 20 years నుంచి మనం 10 yearsలోనే మనము ఫినిష్ చేసుకోవచ్చు. సేమ్ అమౌంట్ 80,000 వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కాకుండా మనం ఎంత ప్లాన్ చేసినామో 80,000 అంతే అమౌంట్ తోటి మనం 10 years తోటి తగ్గించవచ్చు. ఇప్పుడు చూడండి, మీరు సేమ్ అమౌంట్కి 10 yearsలో మీరు 10 తగ్గించాలంటే మన ఈఎంఐ వచ్చేసి చూడండి 83,000. మనం ఇందాక 80,500 అనుకున్నాం, ఓన్లీ 2,500 ఎక్కువ 83,000 రూపీస్ మనం ఈఎంఐ పే చేస్తే మనము ఓన్లీ ఇంట్రెస్ట్ ద్వారా 29 lakhs కట్టాలి అంతే. ఓన్లీ 29,70,000 ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. టోటల్ పేయబుల్ వచ్చేసి చూడండి 1 crore. 1 crore మనకి హౌస్ లోన్ అనేది ఫినిష్ అయిపోతుంటుంది. ఆల్రెడీ మన ప్రిన్సిపల్ అమౌంట్ ఎట్లా 30 lakhs ఉంది కాబట్టి మనకి టోటల్ హౌస్ అమౌంట్ వచ్చేసి చూడండి 1 crore 30 lakhsలా మనం ఇంటిని 10 yearsలో ఫినిష్ చేసుకోవచ్చు మన హౌస్ లోన్ని. ఇప్పుడు 10 years తక్కువ ఉంది. అలాగే మనం ఈఎంఐని చాలా ఫాస్ట్గా పే చేస్తున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ మన 3 years ప్లాన్ వల్ల మనకి హోమ్ లోన్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మనం చార్ట్ కూడా చూసుకున్నా కూడా ఇక్కడ చూడండి, ఇప్పుడు ఓన్లీ గ్రీన్ లైన్స్ అనేది మనకి ఎక్కువ పడుతున్నాయి. ఇంట్రెస్ట్ అనేది మన పేబుల్ చాలా తక్కువ కాబట్టి ఓన్లీ గ్రీన్ లైన్స్ పైన మనం ప్రిన్సిపల్ అమౌంట్ పే చేసుకుంటూ మన 10 years తగ్గించేస్తే మనం ఇక్కడ ఆల్మోస్ట్ చూడండి ఒక పెద్ద అమౌంట్ 63 lakhs రూపీస్ మనం సేవ్ చేసిన కనబడుతుంది ఇక్కడ మీరు చూస్తే. ఇప్పుడు మనం మన హోమ్ లోన్ స్ట్రాటజీని ట్రెడిషనల్ లోన్తో కంపేర్ చేసినట్టయితే ఒకవేళ మనం 10 years తగ్గించుకోవాలనుకుంటే మనం ఆల్రెడీ మనం ఈఎంఐ వచ్చేసి 80,000 దగ్గర క్యాప్ చేసినాం కాబట్టి అదే పరంగా పే చేసినట్టయితే మనం టోటల్ సేవింగ్ వచ్చేసి చూడండి మనకి ఇక్కడ 63 lakhs రూపీస్ సేవ్ అవుతున్నాయి మనకి. అదే మనకి మనకి ఈఎంఐ తక్కువ చేసుకోవాలా 20 years ఉన్నా పర్లేదు ఈ స్ట్రాటజీలో అంటే మనకి ఈఎంఐ వచ్చి చూడండి 56,000 ఉంటుంది మనది. మనకి 10 years వచ్చి 20 years. అందులో చూస్తే మనం 33 lakhs దాకా సేవ్ చేసినట్టు అవుతుంది మనం. ఒకవేళ మనం ట్రెడిషనల్ హోమ్ లోన్స్ని 10 years తగ్గించాలని మనం ఈఎంఐస్ని స్టెప్అప్ ఈఎంఐస్ చేసి లేదంటే ఆ ఈఎంఐస్ 10% తోటి ప్రతి ఇయర్ ఇంక్రీజ్ చేస్తే మనకు అదెంత ఫైనాన్షియల్ బర్డన్ క్రియేట్ చేస్తుందో మనం ఒకసారి ఎక్సెల్ షీట్లో చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ వచ్చేసి ప్రతి మంత్ మనము ఈఎంఐస్ లెక్క 88,600 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సెకండ్ ఇయర్ వచ్చేసి 97,476 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అదే థర్డ్ ఇయర్ వచ్చేసి 1,07,000. ఇట్లా పెరుగుకుంటూ మనకి 10th year వచ్చేసరికి ఆల్మోస్ట్ మనం ప్రతి మంత్ 1,89,000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది ఈఎంఐ లెక్క. అంటే అది పర్ ఇయర్ వచ్చేసి ఆల్మోస్ట్ 20 lakhs రూపీస్ మనం ఈఎంఐ లెక్క పే చేస్తుంటాం. ఇది ఎంత ఫైనాన్షియల్ బర్డన్ క్రియేట్ చేస్తుందో మీకే అర్థమవుతున్నట్టు. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న మ్యాటర్ అంతా ఒక సమరైజ్ టేబుల్ రూపంలో మీ ముందు పెట్టేస్తాను. ఇవి రిఫరెన్స్ కోసం మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు. ఇంత డిస్కషన్ తర్వాత, ఇంత మంచి ఎక్స్ప్లెనేషన్ తర్వాత, ఇంత మంచి స్ట్రాటజీ మీకు చెప్పిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా, బయింగ్ హోమ్ మస్ట్ బి ఎ ప్రైడ్, నాట్ అన్ ఈఎంఐ రైట్. మీరు ఈ వీడియో ఎక్కడ చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హైదరాబాద్ ట్రేడర్ సైనింగ్ ఆఫ్.